టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి తీవ్రంగా ఖండించారు. స్వామీజీలపై చేసిన వ్యాఖ్యలు అనుచితమని, కాషాయం ధరించిన సన్యాసులను గౌరవించకుండా మాట్లాడడం సరికాదన్నారు. వ్యాఖ్యలపై భూమన వెంటనే క్షమాపణ కోరాలని, లేదంటే వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమని అన్నారు. గోవిందా 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా 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 గోవిందా. అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మాజీ టీటీడీ ఇవ్వడానికి కూడా మీకు కాపీలు కూడా మీకు ఇస్తాం. ఆశ్రమానికి రైతులు ఇచ్చినటువంటి వారు భక్తితో, ప్రేమతో, విశ్వాసంతో ఇవి ఇస్తే కబ్జాలు చేస్తారని మీ ఛానల్లో పెద్ద స్టోరీలు చేస్తారా? కిలాడి స్వాముల ఏం కిలాడి చేశామండి కరుణాకర్ రెడ్డి గారు? మీరు కిలాడి, మీరు చేస్తున్న కిలాడి పనులు, మీరు చేస్తున్న అన్యాయాలు, మీరు చేస్తున్న దౌర్జన్యాలు, మీరు కోట్లు కోట్లు కూడబెట్టుకొని అవినీతి చేసి అక్రమంగా సంపాదించుకొని మీ ఆస్తులు ఎంత అండి? అనే కాదు, ఒక నాస్తి వెంకటేశ్వర స్వామి వీళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది, అయినా బుద్ధి రావడం లేదు. మరొకసారి ఆ వెంకటేశ్వర స్వామికి మేము ప్రార్థిస్తున్నాం. స్వామి క్షమా పరిపూర్ణుడు, ఆయన దయామయుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. స్వామి మీరే మార్చండి వీళ్ళని, మీరే వీళ్ళకి సద్బుద్ధిని ప్రసాదించండి, ఆ మార్పు తీసుకురండి. ఈ రాష్ట్రంలో మాట్లాడితే ప్రతిరోజు ఊరకనే మా దేవీ దేవతల్ని, హిందూ దైవాల్ని రకరకాలుగా కించపరిచి మాట్లాడడం, బజారు చేర్చడం పనిగా పెట్టుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల స్వామీజీలపై చేసినటువంటి అసత్య ఆరోపణలు, అలాగే హిందువుల సమాజంపై మనోభావాలను దెబ్బతీసే విధంగా, అలాగే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంపై కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి వాటినన్నింటినీ ఆపాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్, అలాగే ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీనివాసానంద సరస్వతి గారు అయితే మనతో ఉన్నారు. మరిన్ని విశేషాలు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి గారు నమస్తే. మరి ఇటీవల తిరుపతిలో నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై మీ స్పందన ఎలా ఉంది అంటారు? చాలా దిగజారిపోయి మాట్లాడుతున్నారమ్మా. టీటీడీ 2 దఫాలుగా వారు చైర్మన్గా చేశారు. స్వామీజీలను గౌరవించాలి, గౌరవిస్తూ మాట్లాడాలి. లోపాలు ఏవైనా ఉంటే శాంతియుతంగా ఒక మంచి మార్గంలో వారు సూచించాలి తప్ప దేవుణ్ణి రోజు రచ్చకెక్కడం, రచ్చక లాగడం, దేవుణ్ణి నిందించడం, పదే పదే ఊరకనే ప్రెస్ మీట్లు పెట్టడం, నిరాధారమైన ఆరోపణలు సృష్టిస్తూ హిందూ సమాజాన్ని మభ్యపెట్టడం, ఇవన్నీ కూడా మేము చూసి ఖండించాం. లడ్డూ కల్తీ కానివ్వండి, అలాగే తిరుమలలో జరుగుతున్నటువంటి అపచారాలు కానివ్వండి, భగవద్గీత ముద్రించిన ఆ భగవద్గీతలో జగన్మోహన్ రెడ్డి మాటలు పెట్టడం కానివ్వండి. భగవద్గీతలో జగన్మోహన్ రెడ్డి మాటలు ఏంటమ్మా? మాట తప్పని, మడమ తిప్పని, మహనీయుడు అంటూ రాయడం, అది భగవద్గీతని కించపరచడం. ఎవరూ ఇలాంటి దుస్సాహసం చేయలే. కాబట్టి దీన్ని మేము తప్పు, క్షమించమని కోరండి, క్షమాపణలు కోరండి అని చెబితే మా మీద తిరిగి ప్రతిదాడి చేస్తున్నాడు ఆయన. మా వ్యక్తిగతంగా మాట్లాడడం, మమ్మల్ని ఏకవచనంతో మాట్లాడడం, మీ బండారాలు బయట పెట్టేస్తాము, మీరు కబ్జాలు చేయించారు, రకరకాలుగా సోషల్ మీడియాలో విషప్రచారాన్ని చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారిని అడుగుతున్నాం, అయ్యా మేము కాషాయం కట్టుకున్నది హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం, కానీ మీలాగా ప్రజల సొమ్ము దోచుకోనో, లేకపోతే దేవుడి సొమ్ము దోచుకోనో, కోట్ల రూపాయలు గడించుకునేటటువంటి పరిస్థితి మాకు ఎప్పుడూ ఉండదండి. ఖచ్చితంగా మీ ఆస్తుల మీద మీరు విచారణకు సిద్ధంగా ఉండండి, ఆశ్రమాల మీద విచారణ మేము సిద్ధంగా ఉంటాం. ఎవరేం తినేశారో, ఎవరెంత తినేశారో, ఎవరు ఎన్ని అన్యాయాలు చేశారో ఇవన్నీ బయటకు వస్తాయి. దానికి మీరు సిద్ధమా అని ఈరోజు మేము అడుగుతున్నాం. కాబట్టి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యల్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి అక్కసనంతా కూడా బయట పెడుతున్నారు. ఈ వైకాపా ఏదైతే వాళ్ళు హిందూ ద్వేషులుగా ఉన్నారో, సాధు సంతులన్నా, దేవీ దేవతలన్నా వాళ్ళకి ఎంత అపహాస్యమో, చులకన భావనో వారు బయట పెడుతున్నారు, మాటల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఖచ్చితంగా హిందూ సమాజం దీన్ని గర్హిస్తూ ఉన్నది. రానున్న రోజుల్లో వెంకటేశ్వర స్వామి వీళ్ళకి సద్బుద్ధిని ప్రసాదించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే
మరి వారు టీటీడీలో వారు ఉంటుండగా ఆ పరకామని కానివ్వండి, అలాగే పురుగులు పెట్టిన అన్నం కానివ్వండి, దర్శనాల్లో గందరగోళం కానివ్వండి, అలాగే స్వామివారి లడ్డూ కల్తీ విషయం కానివ్వండి, మేము ఎక్కడైనా ఏ ఛానల్లోనైనా చర్చకి సిద్ధంగా ఉన్నాం, రమ్మంటున్నాం, రావడానికి సాహసించడంలే. రోజు తప్పుని అబద్ధాన్ని అబద్ధంగా చెప్పకుండా రోజు అబద్ధం నిజం చేసేద్దామంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ఇప్పటికే ప్రజలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వైకాపా ప్రభుత్వంలో దేవాది దేవుడైన వెంకటేశ్వర స్వామికి చేసినటువంటి అపచారాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని క్షమాపణలు కోరమంటున్నారు. అది సరికదా. పైపెచ్చు దాన్ని మసిపూసి మారేడుకాయ చేద్దామనేటువంటి దుస్సాహసాన్ని అయితే వైకాపా నాయకులు భూమాన కరుణాకర్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళే అవినీతిలో కూరుకుపోయారు. కోట్ల రూపాయల ధనాన్ని సొమ్ముపార్జన అక్రమంగా సంపాదించుకున్న మీలాంటి క్యారెక్టర్ లేని వ్యక్తులు మా క్యారెక్టర్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. ఖచ్చితంగా మీరు క్షమాపణలు కోరాలి. లేదంటే హిందూ సమాజం అంతా చూస్తూ ఉన్నది. ఇంకా మీకు రానున్న రోజుల్లో ఆ భూస్థాపితం చేసేటటువంటి పరిస్థితి కూడా మీ పార్టీకి కానీ మీ నాయకుడికి కానీ ఆ ఆలోచనలో హిందూ సమాజం ఉన్నది. బుద్ధి తెచ్చుకోండి, జాగ్రత్తగా మాట్లాడండి, ఆచితూచి మాట్లాడండి. మా వెంకటేశ్వర స్వామితో మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆయన క్షమించడు. గతంలో ఎంతోమంది ఆయనతో వెంకటేశ్వర స్వామిని 7 కొండలు కాదు 2 కొండలు అనే పరిస్థితి వస్తే అటువంటి నాయకులు ఏమైపోయారో కూడా తెలుసు. ఖచ్చితంగా మీరు ఎప్పటికైనా పశ్చాత్తాపడాలని మేము మరీ కోరుతున్నామమ్మా. అలాగే మరి ఇప్పుడు హిందూ సమాజంపై కూడా మరి భంగం కలిగినట్లు మాట్లాడుతున్నారు. అలాగే టీడీపీ ప్రతిష్టను కూడా, టీటీడీ అనేటువంటి ప్రతిష్టను కూడా, మరి కీర్తిని కూడా మరి చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. మరి దీనిపై మీ స్పందన ఏంటి? టీటీడీ ప్రతిష్టను పెంచడానికి మీరు ఎలాంటి చర్యలు కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఖచ్చితంగా అమ్మా, ఆయన వైకాపా నాయకుల ఉద్దేశం అదే. హిందువులు ఎవరో కూడా ఆలయాలకి వెళ్ళకూడదు. వెంకటేశ్వర స్వామి మీద ఉండేటటువంటి ఆ ఆరాధ్య భావన పోవాలి. స్వామి దర్శనానికి భక్తులు తగ్గిపోవాలి, వీళ్ళకి ఆనందం. అందులో భాగంగానే ఆ రోజు ఆలయాల మీద దాడులు జరిగేటప్పుడు ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకులు ఖండించలే. ముసిముసి నవ్వులు నవ్వారు. పైగా విగ్రహాలు ధ్వంసం అయిపోతే సిమెంట్ విగ్రహాలే కదా, ఆంజనేయ స్వామి సిమెంట్ బొమ్మ కదా, రథాల కాలిపోతే అవి కర్రలే కదా, చెక్కతో చేసినవే కదా అంటూ పిచ్చివాడు ఎవడో చేశాడు, మధ్య సిమితి వాడు చేశాడు, ఆకతాయిలు ఎవరో వెళ్ళి తేనె పట్టు తీయడానికి వెళ్తే రథం కాలిపోయిందని హిందూ సమాజాన్ని వంచారు. కాబట్టి ఇటువంటి విషయాలు హిందూ సమాజం గమనించే వీళ్ళకి బుద్ధి చెప్పి పక్కన పెట్టేశారు. బుద్ధి వస్తుందేమని. ఇప్పటికీ కూడా ఆ బుద్ధి రాకుండా ఎలాంటి మాటలు హిందూ మీద దాడి చేయడం, హిందూ ధర్మాన్ని వెటకారంగా మాట్లాడడం, రోజు నిరాధారమైన ఆరోపణలతో ప్రెస్ మీట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి అది అయిపోతుంది అని చెప్పి మాట్లాడడం, ఈ విధముగా ఒక పథకం ప్రకారంగా హిందూ ధర్మం మీద వీళ్ళు దాడి చేస్తున్నారమ్మా. కాబట్టి దీన్ని హిందూ సమాజం గ్రహించాలి, గమనించాలి. వీళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. అలాగే వైకాపా పార్టీలో ఉండేటువంటి చాలామంది హిందూ నాయకులు ఉన్నారు. వారి మీద మాకు చాలా విశ్వాసం కూడా ఉన్నది. దయచేసి మీరు మాట్లాడండి. హిందువులుగా ఉన్నారు. హిందూ ధర్మానికి గ్లాని కలిగేటప్పుడు పార్టీ పక్కన పెట్టి బయటకు వచ్చి మాట్లాడాలా. కానీ మీరు మౌనంగా ఉండడం వల్ల మీ నాయకులు వాళ్ళు బరితెగిస్తున్నారు. ఈ కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు మరొకరు. కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి అంశాల్లో మీరు ముందుండాలి, మీరు బయటికి రావాలి. పార్టీలకు అతీతంగా ప్రతి హిందూ కూడా స్పందించాలని సందర్భంగా మేము మరీ వైకాపాలో ఉండేటటువంటి హిందూ నాయకుల్ని మేము ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నామమ్మా. అలాగే మరి గత ప్రభుత్వంలో మీరు భూ కబ్జాలు చేశారని, ఎందుకంటే మీరు లడ్డూ కల్తీపై అలాగే మరి భగవద్గీత శ్లోకాలపై కూడా మీరు ఇవన్నీ తప్పుడు వాళ్ళు చేశారని మీరు బయట పెట్టడం వల్ల మీ మీద భూ కబ్జాలు ఇవన్నీ చేశారని నిందలు వేస్తున్నారు కదా, మరి దానిపై మీ స్పందన ఏంటి అంటారు? ఖచ్చితంగా మరి గత ప్రభుత్వం వారిదే. గత 5 ఏళ్ళ పాలనలో వారే ఉన్నారు. రెవెన్యూ మంత్రులు కానివ్వండి, హోం మంత్రులు కానివ్వండి, అంతా వాళ్ళదే కదా. మరి గత 5 ఏళ్లలో భూ కబ్జాలు చేసి ఉంటే నేను అవన్నీ డాక్యుమెంట్స్ తప్పుడు డాక్యుమెంట్స్ లేకపోతే దొంగ డాక్యుమెంట్స్ సృష్టించానో అవన్నీ మీరు బయట పెట్టవచ్చు కదా. నా మీద కేసులు పెట్టాలి కదా. ఆ రోజు మిమ్మల్ని మీ ప్రభుత్వంలో చేస్తున్న మా దేవాలయాల మీద దాడుల్ని మేమందరం కూడా పోరాడాము. మా త్వరగా శ్రీరామ్ కానివ్వండి, సాధు సంతులు మేమందరం కూడా పోరాడాము. మరి పోరాడేటప్పుడు ఆ రోజు మీకు కబ్జాలు కనిపించలేదా? ఆ రోజు మీరు మా బండారం బయట పెట్టలేకపోయారా? ఈరోజు కనిపిస్తుందా? కాబట్టి ఇవన్నీ కూడా ఏడుపు కార్యక్రమాలు చేస్తున్నారు, అసూయతో చేస్తున్నారు. ఖచ్చితంగా దేవాది దేవుడు ఇటువంటి వాళ్ళని క్షమించడు. వీరు నిరాధారమైన ఆరోపణలు చేసి మా బండారాలు బయట పెడుతున్నారు అంటున్నారు. కానీ ఇప్పటికే వీళ్ళ బండారాలు బయటపడిపోయాయి. 60,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు ఈయన. చాలా దయనీయ స్థితిలో ఓడించారు హిందూ సమాజం. ఎందుకని? హిందూ సమాజాన్ని వంచారు ఈయన.
టీటీడీకి చేసింది ఏమీ లేదు, నిర్వాహకం ఏమీ లేదు. కాబట్టి హిందూ సమాజం విషయాన్ని గమనించింది, ఎక్కడ కూర్చుని పెట్టాలి అక్కడ కూర్చుని పెట్టారు. ఇప్పటికైనా సద్బుద్ధి తెచ్చుకోండి కరుణాకర్ రెడ్డి గారు, ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు, లెంపలు వేసుకోండి. కనీసం మీరు ఎన్నో ప్రెస్ మీట్లలో బొట్టు కూడా పెట్టుకోవడానికి మీరు సాహసించలే, ఒక టీటీడీ చైర్మన్గా ఉండి కూడా. ఈరోజు నిన్న నా కోసం ప్రెస్ మీట్ పెట్టేమో బొట్టు పెట్టుకొని ముందుకు వచ్చారు. సరైన సంతోషం, మీకు అది మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని మరి ఈ సందర్భంగా మేము మరీ డిమాండ్ చేస్తున్నాము. మరి అలాగే ఫైనల్గా సార్, భూమన కరుణాకర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పకపోతే మరి దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా అమ్మ, సాధువుల మీద దాడి చేసినా, హిందుత్వం మీద దాడి చేసినా భగవంతుడు అనేవాడు ఉన్నారు. ఆయన నమ్ముకొని సాధు సంధులు అందరం కూడా మేము జీవనాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి భగవంతుడు చూసుకుంటాడు. గతంలో వారు చేసిన అపచారాలే వారిని అత్తపాతాలని తొక్కేశాయి. ఈరోజు దయనీయ స్థితిలో వైకాపా నేతలందరూ పిచ్చి వాళ్ళలాగా ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి పిచ్చి పట్టేసింది. ఏం మాట్లాడుతున్నారో తెలియక రోజుకు ఒక మాట, పూటకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామి మంచి గుణపాఠం కూడా వారికి చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇంకా వీళ్ళకి చాలా గుణపాఠాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. వీళ్ళు చేస్తున్న ప్రవర్తన ఇంకా వీళ్ళకి పరివర్తన రాకపోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం అని మేము ఈ సందర్భంగా కోరుతున్నామమ్మా. మరి ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు స్వామీజీలపైన అవనివ్వండి, అలాగే టీటీడీ వెంకటేశ్వర స్వామిపై అవనివ్వండి, అసత్య ఆరోపణలు ఆపాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీనివాసానంద సరస్వతి అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో తరుణ్ జ్యోతి, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం.